వెల్కమ్ టు కిడ్స్ డిస్కవరీ స్టోరీస్. కథలోకి స్వాగతం. పెద్ద పెద్ద భవనాలతో ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక అబ్బాయి, అబ్బాయి నాన్న, ఇంకా అబ్బాయి అమ్మ ఉండేవారు. ఆ చిన్న అబ్బాయి పేరు చిన్ను. చిన్నుకి 5 సంవత్సరాలు. చిన్ను వాళ్ళ నాన్న ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడు. చిన్ను తల్లికి చిన్నుకు తినిపించడం, చూసుకోవడం ప్రతిరోజు ఒక కష్టంగా మారింది. ఎందుకంటే చిన్ను ఫోన్ వదిలి తినేవాడు కాదు. చిన్ను తల్లి తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చి ఆడించేది. చిన్ను నిద్రపోవడంలో కూడా ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ చూడడం చిన్నుకి అలవాటు అయింది. ఒకరోజు చిన్ను తల్లి తన భర్తకు ఫోన్ చేసి కంగారుగా, "ఏవండి, త్వరగా ఇంటికి రండి" అని చెప్పింది. చిన్ను నాన్న ఏమైందమ్మా అని ఆందోళనతో అడిగాడు. చిన్ను తల్లి, "మీరు ముందుగా ఇక్కడికి రండి, తర్వాత చెప్తాను" అని సమాధానం ఇచ్చింది. ఇంటికి వచ్చిన చిన్ను నాన్న తలుపు తీయగా చిన్ను ఏడుస్తూ కనిపించాడు. దాన్ని చూసిన చిన్ను నాన్న, "ఏమైంది చిన్ను, ఏమైంది" అని చిన్నుని తల్లిని అడిగాడు. చిన్ను తల్లి, "చిన్ను రోజు ఫోన్ ఇస్తేనే తింటాడు, పడుకుంటాడు, కానీ ఈరోజు నా ఫోన్ పనిచేయడం లేదు, అందుకే చిన్ను ఉదయం నుండి తినక ఏడుస్తూ ఉండిపోయాడని చెప్పింది. అది విన్న చిన్ను నాన్న తన దగ్గరున్న ఫోన్ ఇచ్చి చిన్నుకు తినిపించాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. రాత్రి పడుకునే సమయంలో చిన్ను నాన్న ఈ విషయం గురించి ఆలోచిస్తూ, ఇలా ఫోన్ అలవాటు పెద్దయిన తర్వాత చాలా ఇబ్బంది తెస్తుంది అని సీరియస్గా అనుకున్నాడు. తర్వాత ఉదయాన్నే చిన్ను నాన్న హడావిడిగా తలుపు తెరుచుకొని ఇంట్లోకి వచ్చాడు. అయితే చిన్ను నాన్నకి నుదుటి మీద గాయమయ్యి ఉంటుంది. చిన్ను భయపడి, "నాన్న, ఏమైంది" అని అడిగాడు. అప్పుడు చిన్ను నాన్న, "బయట ఒక పెద్ద భూతం ఉంది, అది ఫోన్ భూతం. ఎవరైనా ఫోన్ చూస్తే వాళ్ళని తినేస్తుంది. నేను కాస్త కష్టపడి దాని నుండి తప్పించుకొని ఇల్లు చేరుకున్నానని" చెప్తాడు. అంతలోపు ఫోన్ భూతం తలుపు తెరుచుకొని చిన్ను వైపు వస్తుంది. అది చూసి భయంతో చిన్ను తన ఫోన్ పక్కన విసిరేసి పరిగెత్తుకుంటూ తన నాన్న దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చిన్ను నాన్న, "చిన్ను, ఫోన్ భూతంతో ఇలా చెప్పు, ఇక నుంచి నేను ఫోన్ చూడను అని గట్టిగా చెప్పు, అప్పుడు అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. చిన్ను కూడా ధైర్యంగా, "ఫోన్ భూతం, నేను ఇక నుంచి ఫోన్ చూడను" అని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఆ ఫోన్ భూతం ఆయన నుంచి వెళ్ళిపోయింది. చిన్ను ఫోన్ ఆడకుండా తల్లి మాట వింటూ మంచి బాబుగా మారిపోయాడు. ఇంతకీ ఫోన్ భూతం ఎవరా అనుకుంటున్నారా? అది చిన్ను వాళ్ళ అమ్మనే. చిన్ను వాళ్ళ నాన్న చిన్నుతో ఎలా అయినా ఫోన్ చూడడం ఆపేపించాలని చిన్ను వాళ్ళ అమ్మతో ఫోన్ భూతం వేషం వేయమని సలహా ఇచ్చాడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.